వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. గత సంవత్సరం పుష్ప 2 విషయంలో సంధ్యా థియేటర్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా చాలా విషయాలు ప్రేక్షకులే రీచ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం సీన్ కట్ చేస్తే కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేయటం, అయితే కోర్టు కూడా తీవ్రంగా స్పందించడం కూడా మనం ప్రస్తుతం వింటూ ఉన్నాం. అయితే పూర్తి విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో పుష్ప 2 రిలీజింగ్కి సంబంధించినటువంటి సంఘటన ప్రస్తుతం కోర్టులో ఛార్జ్ షీట్లు వేస్తూ కూడా ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. అయితే కోర్టు కూడా చాలా చురకలు పెట్టినట్టుగా మనకు వస్తున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే పూర్తి విషయాలు మా ప్రేక్షకుల కోసం. కోర్టు చురకలే కాదు, వార్తలు కూడా పెడితే బాగుండే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ గత సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు, గత సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో డిసెంబర్ 7వ తారీఖు జరిగినటువంటి పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు జరిగినటువంటి ఒక దుర్సంఘటన, బాబు అపస్మారక స్థితి వెళ్ళడాలు, ఇవన్నీ కూడా కేసు అవ్వడం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజే అంటే సంఘటన జరిగిన 7వ తేదీ అంటే సుమారు సాయంత్రం 7-8 గంటలకు అనుకుంటా జరిగింది, 9 గంటలకు ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు. మొదటి గంటలోనే నేను సేమ్ ఏ ప్రశ్నతో ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. అభిమానిస్తున్న పాపానికి జనాన్ని వేలం వెర్రిగా పరిగెత్తించడాలు, తొక్కించడాలు, గ్యాదరింగ్ చేయడాలు, సినిమాకి హైప్ క్రియేట్ చేసి టికెట్లు అమ్ముకోవడాలు, తొక్కిసలాట జరిగితే జనం చచ్చిపోతే బాధ్యులెవరు, దీనికి జరిగిన ఈరోజు జరిగిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారో, అల్లు అర్జున లేదా అధికారుల సినిమా టీమున, ఎవరు బాధ్యులు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు జరిగే సంఘటనల విషయం అంటూ ప్రశ్నించిన మొదటి గంటలోనే నేనైతే ఉన్నాను. సో ఆ రోజు నుంచి ఈ కేసు తాలూకు అప్డేట్ చూస్తూనే, అంటే విషయాలు చూస్తూనే ఉన్నాం. దీంట్లో పూర్తి స్థాయిలో కేసు అంటే ఆ సంఘటన జరిగేంత వరకు వీళ్ళు వ్యాపార ధోరణి, వ్యవహారాలు మాత్రమే చూసింది సినిమా టీం. దాని పర్యవసనాలు, దాని మానవతా కోణంలో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, ఏమి ఇవ్వలేకపోతున్నాం, దాన్ని ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి, మాస్ గ్యాదరింగ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది సినిమా టీము పట్టించుకోలేదు, పోలీసు విభాగం పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో టోటల్గా అల్లు అర్జున్ సినిమా ప్రొడ్యూసర్ టీము, దాన్ని ప్రమోషన్ చేసినటువంటి టీముది ఒక 10 పైసా అయితే, ఈ కేసు తాలూకు వైఫల్యం కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మళ్ళీ పోలీసు శాఖదే 90%. ఆ రోజు అంతమంది వస్తున్నప్పుడు సెలబ్రిటీని నిలవరించకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం, అంతమంది గ్యాదర్ అవుతుందని తెలిసినా కూడా, ఒక సెలబ్రిటీ స్థాయి ఏందో తెలిసినా కూడా నామకే వాస్తు 10 మందిలో 2-3 పోలీసులు బందోబస్తు పెట్టడం, పర్మిషన్ ఇవ్వడమే తప్పు. పర్మిషన్ ఇస్తే దాని తగినటువంటి ప్రొడక్షన్ పెట్టకుండా చేయడం అనేది పోలీసుల వైఫల్యం. సో నేను ఖచ్చితంగా దానికి బాధ్యులు చేయాల్సింది పోలీస్ విభాగాన్నే. కానీ ఇన్ఫ్లుయెన్సబుల్గా నాకేదో సినిమా పరిశ్రమ దాసోహం అవ్వాలను, వాళ్ళ మీద కక్షతోటి వాళ్ళని టార్గెట్గా చేస్తూ, వాళ్ళని స్వయంగా తానే చెప్పాడు, నేను ఊరుకుంటానా, జైలుకు పంపేయను అని చెప్పి జైలుకు పంపించి వ్యక్తిగతంగా తీసుకొని అల్లు అర్జున్ బెయిల్ వచ్చినా కూడా జైల్లో ఉంచిన తీరు చూస్తూ ఉన్నాం. కక్షలు, కార్పణ్యాలు, తమ స్వార్థ రాజకీయానికి ప్రభుత్వాలని, పాలనా వ్యవస్థను ఏ విధంగా అడ్డగొడ్డ చూశాం. ఇంత చేసిన A2గా పెట్టినటువంటి అల్లు అర్జున్ మీద షార్ట్ షీట్లో నేరస్తుడని చెప్పేసి 106 కేసు సెక్షన్ పెట్టినప్పుడు దాని తాలూకు సాక్ష్యాలు, బలమైనటువంటి సాక్ష్యాలని సేకరించి కోర్టుకు సబ్మిట్ చేసేయడంలో వైఫల్యం చెందారు. ఉపోద్ఘాతం అయితే చెప్పారు, అరెస్టుకు ముందు ఇంత పేద ఉపోద్ఘాతం చెప్పారు. షార్ట్ షీట్లో మరి ఆ ఉపోద్ఘాతానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు తగ్గ ఎవిడెన్స్ పరికరాలని కోర్టుకు సబ్మిట్ చేయకుండా తీసుకొచ్చి, ఇదండి షార్ట్ షీట్ వేసేయండి జైల్లో, వీళ్ళెవరు మా మాట వింటలేరు, ఈ యొక్క అల్లు అర్జున్ని మేము ఏదైనా చేస్తే సినిమా పరిశ్రమ మొత్తం మాకు దాసోహం అవుతుందని అనుకున్నారేమో. కానీ న్యాయం, చట్టానికి నేను అందే చెప్తాను ఎప్పుడు కూడా, కళ్ళు లేవు అంటారే కానీ మనోనేత్రం ఉంటుంది దానికి, చేతులు విశాలమైనవి. ఏమంటే ఛార్జ్షీట్లో తగిన సాక్ష్యాలు లేవంటూ ఛార్జ్షీట్ని రిఫ్యూజ్ చేసింది ఉన్నత న్యాయస్థానం. అంటే సాక్ష్యాలు చెప్పినప్పుడు ఏదైతే గ్యాదరింగ్ జరిగింది, మేము నిలవరిస్తున్నా కూడా అల్లు అర్జున్ కాదన్న కూడా వచ్చాడనో, ఏదైతే వీళ్ళైతే ఫ్యాక్టర్ చెప్తున్నాడో ఆ ఫ్యాక్టర్స్ తగ్గినటువంటి సాక్ష్యం తాలూకు విట్నెస్లని
కోర్టుకు ఆ పరికరాల రూపంలోనో వీడియోల రూపంలోనో ఏదో రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉండే. ఊరికైనా పేపర్ మీద ఒక ఫిక్షన్ కథ రాసినట్టు. అదే చెప్తున్నాను, ఆరోపణ ఫిక్షన్స్, వీళ్ళంతా కట్టు కథలు అల్లుతారు. వాళ్ళు అనుకున్నప్పుడు ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర ఎట్లా చేస్తారో ఇట్లా రాజకీయాల కక్షలు దారించుకోవాలన్నప్పుడు రకరకాల కథనాలు వండి వారుస్తుంటుంది వాళ్ళు కానీ వాళ్ళ అనుకూల మీడియాలు కానీ. అట్లా అల్లు అర్జున్ మీద ప్రాపగండం చేసి నేరస్తునిగా చేసి జైలుకు పంపారు. జైలుకు పంపితే మరి దాని తగ్గటువంటి సాక్ష్యాలు, దాని తగ్గినటువంటి ఆధారాలు చూపించకుండా ఊరికనే కాగితాల మీద కట్టుక తల్లినట్టుగా రాసి పంపిస్తే కోర్టు మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఖచ్చితంగా మీరు ఎవిడెన్స్ అయితే ఉన్నాయో అవి సమర్పించి ఛార్జ్షీట్ దాఖలు చేయండి, లేదంటే ఛార్జ్షీట్ని వెనక్కి తీసుకోండి అంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. అయితే ఇంతకాలం నడుస్తున్నప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా ఒక చేదు జ్ఞాపకంగా అయితే అల్లు అర్జున్ గారికి మిగిలిపోతుందంటే ఖచ్చితంగా ఆయన ఒక్కరికి కాదండి, యావత్తు సినీ పరిశ్రమకు, యావత్తు ప్రజలకు కూడా ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతున్నారా, భయపడతలేరా? ఎవరైనా పర్మిషన్ అడగాలన్నా ఇవ్వాలన్నా కూడా అందరూ భయపడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 అప్పుడు జరిగిన సంఘటన అందరూ బాధపడుతున్నారు. నష్టపోయిన కుటుంబమే కాదు, ఆ కుటుంబాన్ని చూసి కూడా చాలామంది బాధపడుతున్నారు. ఆర్థిక సాయం చేస్తూ వచ్చేదేం కాదు. యావత్ సినీ పరిశ్రమ కూడా ఒక్కసారి ఉలిక్కి పడిందని చెప్పాలి. ఎందుకంటే చాలా సందర్భంలో కొన్ని రకంగా ఇట్లాంటి ఆడియో ఫంక్షన్ పోయి వస్తుంటే ట్రావెల్లో జర్నీలో యాక్సిడెంట్ అవ్వడానికి జరిగాయి. ఎక్కడో అక్కడ ఒక చిన్న తొక్కులేసులు జరిగాయి. అలా కాకుండా సినిమా ఫంక్షన్లు కాకుండా దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎన్ని తొక్కిసలాట్లు జరగలేదు, తీర్థయాత్రలకు ఎన్నిప్పుడు జరగలేదు, రాజకీయ సభల్లో ఎన్నిసార్లు జరగలేదు తొక్కిసలాట్లు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మాస్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ అనేది, ఆ మాస్ గ్యాదరింగ్ మేనేజ్మెంట్ అనేది పోలీసుల విభాగంలో ఉంటుంది. పోలీసులు ఆ ముందంచు అంచనాలు వేయాలి. వేయలేనప్పుడు పర్మిషన్ వేయకూడదు. రాజకీయ ఒత్తిడులు, రాజకీయ సభలకు మేము ఇవ్వంటారు. మళ్ళీ అంటే ఒక ప్రతిపక్ష పార్టీకి అయితే ఎన్నో రీజన్ చెప్తారు, అదే అధికార పార్టీకి అయితే వదిలేస్తారు. వాళ్ళకి నచ్చినప్పుడు వదిలేస్తారు, నచ్చినప్పుడు 100 సాకులు చూస్తారు. ఎలా జరిగినా కూడా, ఒక ప్రాణికి నష్టం జరిగినా ఏం జరిగినా కూడా బాధ్యత మళ్ళీ చివరికి వాళ్ళదే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో కూడా చెప్పాను, పోలీసుల వైఫల్యం వల్లనే నిందితులు తప్పించుకు వెళ్తున్నారు. నిర్దోషులు తీసుకొచ్చి దోషులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా ఈ కేసుల్లో కూడా అల్లు అర్జున్ని ఏదో సాధించాలని చూస్తున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఈ పాటికి సబ్మిట్ చేసేవాళ్ళు. అసలు నాకు తెలిసినంతవరకు అయితే అల్లు అర్జున్ బాధ్యత ఉంటుంది, కానీ ఆయన నిందితుడు అనడానికి అయితే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.